శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతి వాగ్దానము. భక్తులకు బాబా నియమించిన పనులు. బాబా కథలు. సముద్ర మధ్యమున దీపస్తంభాలు. బాబా ప్రేమ రోహిలా కథ. అమృత తుల్యములైన బాబా పలుకులు. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానంను వెనుకటి అధ్యాయాల్లో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయటానికి బాబా పూర్తి అనుమతిని సొంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా ఉంచుము. నా మాటలు యందు విశ్వాసం ఉంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వాణిని వినిన వారికి ప్రపంచమునందు వ్యామోహం క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటాలు లేచును. ఎవరైతే నా లీలల్లో ఉనికెదరో వారికి జ్ఞానరత్నాలు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదంగా సాగునని ధైర్యం కలిగును. అటుపైన మాధవరావు దేశపాండే అంటే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను. వారి భక్తిని హెచ్చించదను. వారిని అన్ని దిశలందు కాపాడదును. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమితానందాన్ని పొందెదరు. నా లీలలను గానము చేయు వారికి అందులేని ఆనందాన్ని శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడతారో భక్తి విశ్వాసాలతో నన్ను పూజించెదరో నన్నే స్మరిస్తారో నా రూపాన్ని తమ మనస్సున నిలుపుకుంటారో వారిని దుఃఖబంధముల నుండి తప్పిందును. ప్రాపంచిక విషయాలన్నింటినీ మరచి నా నామాన్నే జపిస్తూ నా పూజనే సలుపుతూ నా లీలలను చరిత్రను మన్నం చేస్తూ ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి యందు ఉంచుకునేవారు ప్రపంచ విషయముందు ఎట్లు తగులుకొందురు వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు విన్నచో సకల రోగాలు నివారింపబడతాయి. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందానికి తృప్తికి ఇది ఏ మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారాలు నిష్క్రమించును. నా లీలలు విను వారికి శాంతి కలుగును. మనపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగును. సాయి సాయి అనే నామాన్ని జ్ఞప్తి అందించుకున్నంత మాత్రాన చెడు పడకడం వలన వినడం వలన కలిగే పాపాలు తొలగిపోతాయి. భక్తులకు వేరువేరు పనులు నియమించడం. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయాలు మఠములు తీర్థములలో నడి ఒడ్డున మెట్లు మొదలైనవి నిర్మించడానికి నియమితులవుతారు. భగవంతుని లీలలను పాడడానికి కొందరు నియుక్తులవుతారు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమించబడింది. విషయ జ్ఞానము శూన్యమౌటచే ఈ పని నా అర్హతకు మించింది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యాన్ని నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించింది. నేను చేత కలం పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారాన్ని పరిహరించి వారి కథలను నారే వ్రాసుకున్నారు. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడని పుట్టినప్పటికీ శృతి స్మృతి అనే రెండు కండ్లు లేకుండాచే సాయి సచ్చరిత్రను నేను రాయలేకుండిని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడినట్లు చేయును. కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆగ భగవంతునికే కలదు. హార్మోనియానికి గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించు వానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరిగేవి కావు. అవి చంద్రోదయం వల్ల జరుగుతుంది. బాబా కథలు. దీపస్తంభాలు. సముద్ర మధ్యమునందు దీపస్తంభాలు ఉండును. పడవలపై పోవు వారికి ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వలన కలిగే హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణిస్తారు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలనే దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగాను సుగముగాను చేయును. యోగేశ్వర్ల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమునందు ప్రవేశిస్తూ శరీర స్పృహను అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును.
మన హృదయమునందు నిలువయుండిన సందేహాలు పటాపంచలవుపోను. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపాలు పటాపంచలవుతాయి. కాబట్టి ఇవి ఏ మోక్షానికి సులభ సాధనాలు. కృతయుగములో సమధమములు అంటే నిశ్చలమైన మనస్సు, శరీరము. త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్నామ మహిమలను పాడటము మోక్ష మార్గాలు. 4 వర్ణాల వారు ఈ చివరి సాధనాన్ని అవలంబించవచ్చును. తక్కిన సాధనాలు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించడము కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అనేది అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్ కథలను వినడం వలన, పాడడం వలన మనకు దేహాభిమానం తొలగిపోతుంది. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేస్తుంది. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత అమృతాన్ని వ్రాయించను. భక్తులు దాన్ని సులభంగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినినప్పుడు బాబాని ధ్యానించవచ్చును. వారి స్వరూపాన్ని మనస్సునందు మననం చేసుకొనవచ్చును. ఈ ప్రకారంగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలుగుదురు. సచ్చరితామృతాన్ని వ్రాయడము, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతిని సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడనే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉంటుంది. దూడకు కావలసినప్పుడు కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమునందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీయో తెలియదు. కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరించడాన్ని చూసి అమితానందాన్ని పొందును. తల్లి ప్రేమకు సరిపోర్చదగినది ఏదియూ లేదు. అది అసామాన్యమైనది, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందు అట్టి ప్రేమ ఉన్నది. దానికి క్రింది ఉదాహరణ ఒకటి ఉన్నది. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించాను. నాకు నిశ్చయించిన పింఛను కుటుంబాన్ని గౌరవంగా సాగటానికి చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయాను. అన్నా చించునీకర్ నా గురించి బాబాతో ఇట్లనియు, దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యాన్ని చూపండి. వానికి వచ్చే పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుతున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగాన్ని ఇప్పించము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగజేయము. అందులకు బాబా ఇట్లు పలికెను, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణంగానే ఉండును. అవి ఎన్నటికి నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలెను. అందరి ఎడల అనుకో నమ్రతలు ఉండవలెను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలెను. రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడు అయిన రోహిలా యొక్కడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొనెను. రాత్రింబవళ్ళు ఖురాన్లోని కర్మాన్ని చదువుతూ అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంకి వేయినట్లుగా బిగ్గరగా నడుచుచుండెను. అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పని చేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును, అసౌకర్యాన్ని కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీన్ని ఓర్చుకున్నారు. తుదకు ఆ బాధ నోరలేక బాబా వద్దకు ఏగి రోహిలా అరుపులను ఆపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవడమే కాకుండా వారిపై కోపించి వారి పనులు వారు చూసుకొనవలసిందే కానీ రోహిలా జోలికి రావద్దని మందలించెను. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గడియాడి అని, ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుతుందని, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరికి ఉంటుందని బాబా చెప్పాను. నిజంగా రోహిలాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలు యందు మిక్కుట అయిన ప్రేమ. అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారి ఓ నోపికతో నోర్చుకొని
ఆ అసౌకర్యాన్ని సహింపవలసిందనియు నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమైన పలుకులు. ఒకనాడు మధ్యాహ్న ఆర్తి అయిన పిమ్మట భక్తులు అందరూ తమ తమ బసలకు పోచున్నారు. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశాన్ని ఇచ్చారు. మీరు ఎక్కడ ఉన్నను ఏమి చేస్తున్నను నాకు తెలియనని బాగా జ్ఞాపకాన్ని ఉంచుకొనుడు. నేనందరి హృదయాలను పాలించువాడను, అందరి హృదయాల్లో నివసించువాడను. నేను ప్రపంచమునందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే, నేనే జగన్మాతను. త్రిగుణాల సామరస్యాన్ని నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమవుటకు నిశ్చయించుకున్నాను. కానీ అన్న చించునీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికింది. కానీ అది కొద్ది కాలం వరకనే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంతయు సమర్పించి తిని. ఈ అధ్యాయాన్ని ముగించబో ముందు చదువులకు నేను చెప్పేది ఏమనగా, బద్ధకము, నిద్ర, చంచలమైన మనస్సు, దేహాభిమానం మొదలైన వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజంగా ఉండవలెను. వారు భక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకొందురుగాక. ఇతర మార్గమును అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురు కాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానాన్ని నశింపజేయును, మోక్షాన్ని సంపాదించి పెట్టును. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతి పెట్టిన సొమ్మునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయానందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.